Hello everyone, welcome back to my channel Zeal English. I welcome all the teaching and learning community to my channel Zeal English. In this video, we are going to continue the leftover part on biographical sketch. ఈ పార్ట్ లో మనము రిమైనింగ్ రెండు పారాగ్రాఫ్స్ ని ఎలా రాయాలో నేర్చుకోబోతున్నాం. కమింగ్ టు ద సెకండ్ పారాగ్రాఫ్, ఇచ్చిన పర్సనాలిటీకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ లేదా ప్రొఫెషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనము సెకండ్ పారాగ్రాఫ్లో రాయబోతున్నాం. మరి ఆల్రెడీ మీకు ఐడియా ఉంది, మనమైతే నేర్చుకునే విధానం పాయింట్స్లో నేర్చుకుంటాము, కానీ ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు ఈ పాయింట్స్ని ఒక పారాగ్రాఫ్గా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ 4 పాయింట్స్ వచ్చేసి ఇచ్చిన పర్సనాలిటీకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. హీ ఆర్ షీ హ్యాడ్ హిజ్ ఆర్ హర్ స్కూలింగ్ ఇన్ డాష్ స్కూల్. ఇచ్చిన పర్సనాలిటీ చదివిన స్కూల్ పేరు ఏదైనా ఉందంటే ఆ స్కూల్ నేమ్ ఇక్కడ రాసేస్తాం. హీ ఆర్ షీ కంప్లీటెడ్ అని ఉంది. కంప్లీటెడ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ డిగ్రీ రాస్తాం. ఇచ్చిన డేటాలో BA కానీ BSc కానీ MSc కానీ 10th క్లాస్ కానీ ఇలా ఏదైనా క్వాలిఫికేషన్ ఇచ్చి ఉంటే ఆ క్వాలిఫికేషన్ ఇక్కడ రాస్తాము. థర్డ్ పాయింట్ వచ్చేసి హీ ఆర్ షీ హ్యాడ్ బీన్ డల్ ఆర్ బ్రిలియంట్ ఇన్ హిజ్ ఆర్ హర్ ఎడ్యుకేషనల్ కెరియర్. ఇక్కడ చూడండి, ఆ వ్యక్తి తన స్కూల్ లైఫ్లో ఏ విధంగా ఉండేవాళ్ళు, డల్గా ఉండేవాళ్ళ, బ్రిలియంట్గా ఉండేవాళ్ళ. ఒకవేళ అక్కడ సెన్స్ ఏం లేకపోయినా కూడా మనం ఆ పర్సనాలిటీని బట్టి ఒక సెన్స్ తీసుకొని ఈ సెంటెన్స్ని అయితే రాయాల్సి ఉంటుంది. మరి ఈ సెంటెన్స్ని రాసేటప్పుడు అక్కడ బ్రిలియంట్ అని కానీ డల్ అని కానీ ఎటువంటి సెన్స్ లేకపోయినా కూడా మనం ఒక సెన్స్ తీసుకొని హీ హ్యాడ్ బీన్, ఇక్కడ మ్యాక్సిమం మనము డల్ అనే సెన్స్ తీసుకోకుండా బ్రిలియంట్ అనే సెన్సే తీసుకుంటాం. హీ హ్యాడ్ బీన్ బ్రిలియంట్ ఇన్ హిజ్ ఎడ్యుకేషనల్ కెరియర్. ఒకవేళ షీతో రాస్తే షీ హ్యాడ్ బీన్ బ్రిలియంట్ ఇన్ హర్ ఎడ్యుకేషనల్ కెరియర్ అని రాస్తాం. తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఆ వ్యక్తికి ఐడియల్ పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారా అని చెప్పి చూసి, ఒకవేళ అటువంటి వ్యక్తి గురించి ఏదైనా ఉంటే అక్కడ హిజ్ ఐడియల్ వాజ్ లేదా హిజ్ గురు వాజ్ లేదా హిజ్ మాస్టర్ వాజ్, ఈ మూడిట్లో ఏది రిలేట్ చేసుకోగలిగితే ఆ వర్డ్ని తీసుకుని అక్కడ ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేయండి. ఒకవేళ ఫెమినైన్ జెండర్ అయితే హర్ ఐడియల్ వాజ్, హర్ గురు వాజ్, హర్ మాస్టర్ వాజ్. సో ఈ 4 సెంటెన్సెస్ ఆ ఇచ్చిన వ్యక్తి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దాంతోపాటుగా ఆ వ్యక్తి యొక్క గురువుకి సంబంధించి లేదంటే ఆ వ్యక్తి యొక్క ఐడియల్కి సంబంధించి మనము ఈ 4 సెంటెన్సెస్ రాస్తాం. హీ వాజ్ ఏ, మనకి ఇచ్చిన పర్సనాలిటీ యొక్క ప్రొఫెషన్ రాస్తాం. ఇక్కడ సింగరా, డాన్సరా, యాక్టరా, వాళ్ళ ప్రొఫెషన్ ఇక్కడ రాస్తాం. ఈ పాయింట్ యాజ్ యూజువల్గా రాస్తాం. హీ షోడ్ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ యాజ్ ఏ, ఇప్పుడు ఇక్కడ సింగర్ రాసింటే ఇక్కడ కూడా సింగర్ రాస్తాం. ఇక్కడ యాక్టర్ రాసింటే ఇక్కడ కూడా యాక్టర్ రాసింటాం. ఇక్కడ డాక్టర్ అని రాసే ఇక్కడ కూడా డాక్టర్ అనే రాస్తాం. అంటే ఈ రెండు ప్రొఫెషన్ సేమ్ రాస్తాం. ఆ ఇచ్చిన వ్యక్తి యొక్క ప్రొఫెషన్ రాస్తాం. హీ వాజ్ సింగర్, హీ షోడ్ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ యాజ్ ఏ అని చెప్పి సేమ్ సింగర్ అనే రాసేస్తాం. తర్వాత ఈ పాయింట్ కామన్గా వచ్చేస్తుంది. హీ బికేమ్ ఫేమస్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఏపీ ఆర్ ఇండియా. ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకుందాం. తర్వాత రిమైనింగ్ 8th సెంటెన్స్, హీ అచీవ్డ్ మెనీ థింగ్స్. మరి అక్కడ ఆ వ్యక్తి ఏదైనా సాధించిన విషయాలు ఏమైనా ఉంటే విచ్ ఇంక్లూడెడ్ అని చెప్పి ఇవన్నీ రాసేస్తాం. తర్వాత హీ ఆర్ షీ హెల్డ్ మెనీ పొజిషన్స్. వాళ్ళు వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో చాలా పొజిషన్స్ని అధిరోహించి ఉంటారు. మేనేజర్, సీనియర్ మేనేజర్, ఇలా పైకి వాళ్ళ పొజిషన్స్ ఏమైనా అక్కడ ఇచ్చి ఉంటే ఆ పొజిషన్స్ నేమ్స్ ఇక్కడ రాస్తాం, విచ్ ఇంక్లూడెడ్ అని చెప్పి రాసేస్తాం. తర్వాత ఆ పర్సనాలిటీ అందుకున్న అవార్డ్స్ ఏమన్నా ఉంటే కూడా నెక్స్ట్ సెంటెన్స్లో మనం రాస్తాం. హీ ఆర్ షీ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్ విచ్ ఇంక్లూడెడ్ అని చెప్పి అవార్డ్స్ నేమ్స్ అన్నీ రాసేస్తాం. తర్వాత 11th and 12th పాయింట్స్ చూడండి. హిజ్ ఆర్ హర్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ ఈజ్ రిమార్కబుల్. ఏ వ్యక్తి అయినా ఈ పాయింట్ కామన్గా రాసేస్తాం. తర్వాత లాస్ట్ పాయింట్, సెకండ్ పారాగ్రాఫ్కి సంబంధించి లాస్ట్ పాయింట్, హీ ఆర్ షీ డైడ్ ఆన్. ఆన్ అంటే ఆన్ పక్కన డేట్ రావాలి. ఇన్ అంటే ప్లేస్, అట్ ద ఏజ్ ఆఫ్, టోటల్ ఏజ్ ఏమైనా ఇచ్చింటే ఇక్కడ రాస్తాం. ఈ 12 పాయింట్స్ని మీరు ఇలాగే బై హార్ట్ చేసేయాలి. మరి ఇక్కడ మీరు నేర్చుకున్న 12 పాయింట్స్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు నేర్చుకొని అన్ని 12 పాయింట్స్ అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోవచ్చు, కొన్ని పాయింట్స్ మిస్ అవ్వచ్చు. సరే, ఇప్పుడు మనము ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్ని తీసుకొని ఇప్పుడు మనం ఎన్ని పాయింట్స్ రాయగలమో ఒకసారి చూద్దాం. ఇది April 2022లో అడిగిన క్వశ్చన్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి మనం పార్ట్ 1లో ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాము. అదే ఇక్కడ కంటిన్యూషన్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ 4 పాయింట్స్ ఎడ్యుకేషన్ లైఫ్కి సంబంధించి కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ లైఫ్ అనేది ఎక్కడైనా ఉందా అంటే ఈ బయోగ్రఫికల్ స్కెచ్లో మనకు ఎక్కడ కూడా ఆ వ్యక్తి యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫో ఇవ్వలేదు. కాబట్టి మనము ఈ 4 పాయింట్స్ని రాయలేము. అంటే ఇక్కడ 12 out of 4 పాయింట్స్ మిస్ అయిపోయినాయి. నెక్స్ట్, హీ వాజ్ ఏ ప్రొఫెషన్. ఇక్కడ ప్రొఫెషన్ ఏమన్నా ఉందా?
కాంట్రిబ్యూషన్స్, క్రెడిట్స్, అవార్డ్స్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్లో మనం చూసిన ఇన్ఫో అంతా ఉంది. మరి ప్రొఫెషన్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ క్వశ్చన్లోనే ఉంది. రైట్ ఏ బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ అని చెప్పి ఏ ఫేమస్ పోయట్, సింగర్, లిరిసిస్ట్ అని ఉంది. నోన్ ఫర్ హిజ్ వర్క్స్ ఇన్ తెలుగు సినిమా అండ్ తెలుగు థియేటర్ అని ఉంది. కాబట్టి ఇక్కడ ప్రొఫెషన్ అంటే మనం ఏం రాస్తాము, పోయట్ కానీ సింగర్, లిరిసిస్ట్ అని రాయొచ్చు. కాబట్టి హీ వాజ్ ఏ, సేమ్ ఇదే వర్డింగ్ ఇక్కడ నుంచి ఇలాగే లిఫ్ట్ చేస్తాం మనం. హీ వాజ్ ఏ ఫేమస్ పోయట్, సింగర్ అండ్ లిరిసిస్ట్ నోన్ ఫర్ హిజ్ వర్క్స్ ఇన్ తెలుగు సినిమా అండ్ తెలుగు థియేటర్. సో 5th పాయింట్ మనం రాసేస్తాం. తర్వాత 6th పాయింట్ ఎవరికైనా కామన్గా వచ్చేస్తుంది కాబట్టి హీ షోడ్ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ యాజ్ ఏ అని చెప్పి సేమ్ అవే రాసేస్తాం. పోయట్, సింగర్ అండ్ లిరిసిస్ట్ అని రాసేస్తాం ఇక్కడ కూడా. తర్వాత 7th పాయింట్, ఇది స్టార్ మార్క్ ఇచ్చారంటే ఇది అందరికి వచ్చే కామన్ పాయింట్ ఇది. హీ బికేమ్ ఫేమస్ ఇన్ ద వరల్డ్ రాయొచ్చు, ఎందుకంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి నోన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో వరల్డ్ అని రాసినా ఓకే, ఏపీ అని రాసినా ఓకే, ఇండియా అని రాసినా ఓకే, ఎందుకంటే మనం వరల్డ్ అనే ఇక్కడ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని అందరూ గుర్తిస్తారు కాబట్టి ఆ వ్యక్తిని మనము హీ బికేమ్ ఫేమస్ ఇన్ ద వరల్డ్ రాసేయచ్చు. తర్వాత హీ అచీవ్డ్ మెనీ థింగ్స్. మరి ఇక్కడ థింగ్స్ అనే సెన్స్ ఎక్కడైనా ఉందా చూద్దాం. థింగ్స్, పొజిషన్స్, అవార్డ్స్ కావాలి మనకు. అవార్డ్స్ ఉంది, మరి థింగ్స్ లేవు కాబట్టి మనం ఈ వీటిని తీసుకుందాం, కాంట్రిబ్యూషన్, క్రెడిట్స్. మరి ఇక్కడ ఏం తీసుకుంటాము, హీ అచీవ్డ్ మెనీ థింగ్స్ అని చెప్పి ఇక్కడ క్రెడిట్స్ అని ఇచ్చాడు. హైయెస్ట్ పేయింగ్ లిరిసిస్ట్ ఇన్ ఏపీ అని ఇచ్చాడు కాబట్టి మనం ఇదే సెన్స్ ఇక్కడ తీసేసుకుంటాం. హీ అచీవ్డ్ మెనీ థింగ్స్ విచ్ ఇంక్లూడెడ్ అని చెప్పి ఇదంతా రాసేస్తాం. హైయెస్ట్ పేయింగ్ లిరిసిస్ట్ అని చెప్పి ఇక్కడ రాస్తాం. తర్వాత హీ హెల్డ్ మెనీ పొజిషన్స్ ఏమైనా ఇచ్చారా, ఏం ఇవ్వలేదు కాబట్టి ఈ సెంటెన్స్ మనకు రాదు. తర్వాత అవార్డ్స్ గురించి ఉందా, హీ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్ అని చెప్పి ఇవన్నీ రాసేస్తాం. పద్మశ్రీ, 11 స్టేట్ నంది అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 4 టైమ్స్ అని చెప్పి రాసేస్తాం. ఇది కూడా వస్తుంది 11th. మరి కాంట్రిబ్యూషన్స్ అనేది ఒక్కటి మిస్ అయింది కాబట్టి మనము దీన్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేద్దాం. హిజ్ ఆర్ హర్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ ఈజ్ రిమార్కబుల్ అని ఉంది కదా, దీనిపైన ఇంకో సెంటెన్స్ రాసేద్దాం. హిజ్ ఆర్ హర్ కాంట్రిబ్యూషన్స్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ 3000 సాంగ్స్ సిరివెన్నెల తరంగాలు అనే ఒక సెంటెన్స్ ఇక్కడ రాయగలిగితే ఒక అడిషనల్ సెంటెన్స్, అంటే అదర్ దెన్ 12 సెంటెన్సెస్ ఒక అడిషనల్ సెంటెన్స్. తర్వాత 11th పాయింట్, హిజ్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ ఈజ్ రిమార్కబుల్. ఇది కామన్, అందరికీ కామన్గా రాసే పాయింట్ ఇది. ఇక్కడ డెత్కి సంబంధించిన ఇన్ఫో ఏం లేదు కాబట్టి ఈ పాయింట్ జనరేట్ కాదు. చూడండి మనం 12 పాయింట్స్లో మనం ఎన్ని పాయింట్స్ రాసాము, 1 2 3 4 5, ఇక్కడ అడిషనల్గా ఒక లైన్ యాడ్ చేసాము 6. అంటే కాంట్రిబ్యూషన్స్ అనేది మనం నేర్చుకున్న అంశంలో లేదు కానీ దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా మనం ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలిగినాం. 7. సో అవుట్ ఆఫ్ 12 పాయింట్స్ మనం ఇక్కడ 7 సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయగలిగాం. ఫస్ట్ పారాగ్రాఫ్లో 8 సెంటెన్సెస్, సెకండ్ పారాగ్రాఫ్లో 7 సెంటెన్సెస్. టిల్ నౌ 15 సెంటెన్సెస్ మనము ఫ్రేమ్ చేయగలిగాం, అంటే 2 పారాగ్రాఫ్స్ కంప్లీట్ అయిపోయాయి. నౌ కమింగ్ టు ద థర్డ్ అండ్ లాస్ట్ పారాగ్రాఫ్ అబౌట్ ద కన్క్లూజన్. సో ఈ కన్క్లూజన్ అనేది ఎటువంటి పర్సనాలిటీకైనా కామన్గా మనము ఇదే 4 సెంటెన్సెస్ని రాయాలి కాబట్టి మీరు యాజ్ ఇట్ ఈస్గా బై హార్ట్ చేసుకొని ఈ ప్రొనౌన్ సెలెక్షన్ దగ్గర ఒక్కటి కేర్ఫుల్గా మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే ఈజీగా ఈ లాస్ట్ పారాగ్రాఫ్ మీరు రాయగలరు. చూడండి, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ లేదా ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. నెక్స్ట్, హీ ఆర్ షీ హ్యాస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్. ఇది కామన్గా ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి దే ఆర్ ద ఇన్స్పిరేషన్ కాబట్టి ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్ అని కామన్గా రాసేస్తాం. థర్డ్ పాయింట్ వచ్చేసి హీ ఆర్ షీ విల్ బీ లైక్ ఎన్ ఐడియల్ టు మీ అని చెప్పి మనం పర్సనల్ ఒపీనియన్ రాస్తాం. లాస్ట్ పాయింట్ వచ్చేసి దస్ ఇట్ ఈజ్ అ వండర్ఫుల్ బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ అని చెప్పి అక్కడ ఏ వ్యక్తి పేరు అయితే ఇచ్చింటారో ఆ వ్యక్తి నేమ్ ఇక్కడ రాసేస్తే మనకు లాస్ట్ పారాగ్రాఫ్ కూడా కంప్లీట్ అయింది. అంటే ఈ పారాగ్రాఫ్లో 4 సెంటెన్సెస్. చూడండి, ఈ 4 సెంటెన్సెస్ అనేది కామన్, దీంట్లో ఎటువంటి చేంజెస్ లేదు. ఎటువంటి బయోగ్రఫికల్ స్కెచ్ ఇచ్చినా ఈ 4 పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్గా మనం రాస్తాము. ఈ బయోగ్రఫికల్ స్కెచ్ని 3 పార్ట్స్లో మనం నేర్చుకున్నాం. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఫ్యామిలీ లైఫ్కు సంబంధించి 12 పాయింట్స్, సెకండ్ పారాగ్రాఫ్లో ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించి 12 పాయింట్స్, థర్డ్ పారాగ్రాఫ్లో కన్క్లూజన్ వచ్చేసి 4 పాయింట్స్ ఫిక్స్. మరి ఇప్పుడు మీకు పారాగ్రాఫ్గా రాసి ఒక్కసారి చూపిస్తాను మీకు.
చూడండి, మనం నేర్చుకున్న పాయింట్స్ నంతా పారాగ్రాఫ్ గా మనం రాస్తే ఈ విధంగా కనబడుతుంది. ఫస్ట్ పారాగ్రాఫ్ 8 సెంటెన్సెస్ మనం రాసాము, సెకండ్ పారాగ్రాఫ్ వచ్చేసి 7 సెంటెన్సెస్ రాసాము, థర్డ్ పారాగ్రాఫ్ వచ్చేసి 4 సెంటెన్సెస్. అంటే ఓవరాల్గా మనం నేర్చుకున్న 28 పాయింట్స్లోంచి 19 పాయింట్స్ మనం రాయగలిగినాం. మరి 19 పాయింట్స్ మనం ఈ విధంగా పారాగ్రాఫ్ వైజ్ రాయగలిగితే 7+ మార్క్స్ ఈజీగా మనము గెయిన్ చేయగలం. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We will meet with another useful video. Till then, take care. Bye.